give a clean chit to all these powerful men and, crush me in the process. Make me the culprit, make me take responsibility of everything. Why should I? There was a team of more than around 10 to 15 police officials. హలో ఫ్రెండ్స్, బాలీవుడ్ నటి కాదంబరి జిత్వానీ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందంటే ఏకంగా 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు. ఒకప్పుడు చాలా సిన్సియర్ అధికారులుగా పేరు పొందిన పేసర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా వీళ్ళు 3 కూడా ఒకే కేసు విషయంలో సస్పెండ్ అయిపోయారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు, అధికార దుర్వినియోగం, ఇలా రకరకాల అంశాలను బేస్ చేసుకుని వాళ్ళ 3 కూడా సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసింది. 1590, 1591, 1592 నెంబర్లతోని జీవోలు రిలీజ్ అవడంతో ఒక్కసారిగా ఏపీ అనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ఇది పెద్ద సెన్సేషన్గా మారింది. ఇంకా ముందు దీనిపై మరిన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం కూడా కనబడుతుంది ఈ కేసు విషయమై. ఒకసారి ఈ కేసు విషయంలో గట్టి కొంత ఇండెప్త్ వెళ్తే మనకి అంటే ఆ జీవోలో ఉన్న అంశాలు మనం పరిశీలించిన, ప్రభుత్వం చెప్తున్న వాదన మనం ఒకసారి కూలంకషంగా చర్చించిన, మనకి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఉంది కదా, అందులో ఈ సూపర్ ఉమెన్ సూపర్ కాప్ అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ అదే గుర్తొస్తుంది. అంటే ఆల్రెడీ వేరే కేసులు వేరే డేట్స్లో ఉండిపోయాయి కాబట్టి పాత డేట్లో ఆ కేసును ఇరికించడం కోసం ఒక చిన్న స్పేస్ ఉంటే ఆ చిన్న స్పేస్లోనే ఆ కేసు నమోదు చేస్తుంది ఆ సినిమాలో మహిళా పాత్రలకు వ్యతిరేకంగా ఆ పోలీస్ పాత్ర. అందుకని సూపర్ ఉమెన్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో చెప్పిన డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. చాలా విచిత్రంగా ఈ కేసులో అలాంటి అంశాలు బయటపడుతున్నాయి. అంటే కాదంబరి జిత్వానీ అనే ఒక బాలీవుడ్ నటి, అంటే అందరికీ తెలిసిన విషయమే, కొంచెం సింపుల్గా చెప్పుకుందాం, అని ఒక నటి వేరే ఒక పారిశ్రామికవేత్తతో సంబంధించిన ఒక కేసు విషయమే ఆ అమ్మాయి ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఆ పారిశ్రామికవేత్తపై వాళ్ళిద్దరి మధ్య ఏం వ్యవహారం ఉందనేది వేరే విషయం. బట్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. దాన్ని ఎలాగైనా సరే వెనక్కి తీసుకునేలాగా విత్డ్రా చేయించాలని చెప్పి ఏపీ నుంచి, అంటే ఆ పారిశ్రామికవేత్తకు ఇక్కడ పాత ఏపీ ప్రభుత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అంటూ ఆరోపణలు అనమాట ఆ అమ్మాయి చేస్తుంది. ఇక్కడి నుంచి అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరిని పిలిపించి, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా, ఆ అమ్మాయి మీద ఒక కుట్రపూరితంగా కేసు నమోదు చేయించారు. కేసు అనేది 2వ తారీఖు కేసు నమోదైతే అంతకు ముందు రోజే, అంటే 1వ తారీఖునే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. అంటే ముంబై వెళ్ళి మొత్తం ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చేందుకు విశాల్ గున్ని, కాంతిరాణ టాటాలు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించారు. అంటే ఆ అమ్మాయి మీద పిటిషన్ వేరే వైసీపీ నాయకుడితో చేయించారు, కుక్కల విద్యాసాగర్ అనే నాయకుడితో. ఆ కేసు రేపు నమోదు చేస్తారనగా ఈ రోజే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అంటే అతను కేసు పెడతాడు అనే విషయం వీళ్ళకి ముందే తెలుసా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడే దొరికిపోయారు ఈ ఐపీఎస్ అధికారులు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, అంటే ఇప్పుడు కేసు నమోదయ్యాక దీని మీద మొత్తం రీఓపెన్ అయ్యే కేసు, దీని మీద పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ అడిగింది ఏపీ ప్రభుత్వం, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. దాంతో డీజీపీ స్థాయిలో దీనిపై ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాన్ని బేస్ చేసుకుని ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే బయటకు వచ్చాయి. అయితే దీంట్లో ఉన్న ఏంటంటే 31 జనవరి 2024 ఇదే ఏడాది జనవరి 31వ తారీఖున పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరిని పిలిపించారు, కాంతిరాణ టాటా అలాగే విశాల్ గున్నిని. వాళ్ళకి ఓరల్గా, అంటే మౌఖికంగా కొన్ని ఆదేశాలు ఇచ్చారు, ఎలాగైనా సరే అమ్మాయిని తీసుకుని ఇక్కడికి రండి అని చెప్పి. దాంతో వాళ్ళు 1వ తారీఖున, అంటే ఆ తెల్లారి 31 జరిగింది కదా, పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కదా మౌఖికంగా, అది కూడా ఆన్ పేపర్ రాలేదు. వీళ్ళిద్దరూ కూడా 1వ తారీఖున బుక్ చేసుకున్నారు టికెట్స్, ఎక్కడికి, ముంబైకి. కానీ ఆ అమ్మాయిని తీసుకురావాలి అంటే ఆ అమ్మాయి మీద ఏదో కేసు ఫైల్ అయి ఉండాలి కాబట్టి వైసీపీకి సంబంధించిన ఒక నేతతో, కుక్కల విద్యాసాగర్ అనే నేతతో ఒక పిటిషన్ దాఖలు చేయించారు. అదేమో 2వ తారీఖు దాఖలు చేశారు. సో 2వ తారీఖునే ఆ పిటిషన్ దాఖలు చేస్తారని ముందే తెలుసా. 1వ తారీఖున వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు, 2వ తారీఖున వెళ్ళారు వీళ్ళు. కానీ ఫ్లైట్స్ సంబంధించిన టికెట్స్ ఏవైతే బుక్ చేసుకున్నారో అవి 1వ తారీఖునే వాటిని బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళ కుట్రపూరితమైనటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందనమాట. దాంతో సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. వీళ్ళిద్దరే కాదు, మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారంలో
ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీని తీసుకొచ్చి నిర్బంధించి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపించి ఇలా చాలా చాలా అంశాలన్నీ కూడా జరిగాయి. చాలా టార్చర్ అనుభవించానని ఆ అమ్మాయి చెబుతుంది. చివరికి ఆ కేసు ఏదైతే పారిశ్రామికవేత్త మీద ఆ అమ్మాయి దాఖలు చేసిన పిటిషన్ ఉందో ముంబైలో, దాన్ని వెనక్కి తీయించుకున్న తర్వాతే వీళ్ళ ఈ ఫ్యామిలీని వదిలారు అనేది ఇందులో ఈ కేసులో ఉన్న ఆరోపణ. దీనికి అప్పటి ఏపీ ప్రభుత్వానికి ఆ పారిశ్రామికవేత్తకి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలోనే ఈ ఫేవర్ చేసి పెట్టినట్టుగా ఈ పోలీసులు ప్రభుత్వం కలిపి, అంటే అప్పటి ప్రభుత్వం కలిపి ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు జరుగుతున్న కేసు కూడా అదే. సో టోటల్ 15 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్లతో పాటు కొంతమంది సిఐలు, ఎస్ఐలు, అదే ఇతర సిబ్బంది. వీళ్లలో ఆల్రెడీ ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కలిపి టోటల్గా 5 మీద చర్యలు అయితే తీసుకున్నారు. సస్పెన్షన్లో పెట్టారు వాళ్ళని. ఇంకా 10 మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా త్వరలోనే బహుశా ఈ రోజే చర్యలు తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్గా ఎంతో సిన్సియర్ అధికారులుగా అటు మీడియాలో ఇమేజ్ ఉంది, ప్రజల్లో కూడా సానుకూల యాంగిలే ఉంది, ముఖ్యంగా కాంతిరాణ టాటా అలాగే విశాల్ గున్ని మీద. అలాంటిది వాళ్ళు ఎలాంటి కేసుల్లో ఇరుక్కుపోవడం అనేది పూర్తిగా కుట్రపూరితంగానే ప్రవర్తించారు అనేది ఆ జీవోలో ఉంది. 1590 జీవో నెంబర్, ఇది విశాల్ గున్నికి సంబంధించింది. విశాల్ గున్నిని 31 జనవరి 2024న పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారు. ముంబై వెళ్ళి అమ్మాయిని తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఆయన వెళ్ళారు. పూర్తిగా తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగా ఐపీఎస్ అధికారులు ఎవరైతే సర్వీస్ రూల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించారు. అందుకనే డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన్ని సస్పెన్షన్లో పెడుతున్నామంటూ 1590 జీవో నెంబర్ రిలీజ్ చేశారు. 1591 కాంతిరాణ టాటా, ఇది కూడా సేమ్. ఈయన కూడా అప్పట్లో కమిషనర్గా ఉన్నారు విజయవాడకు సంబంధించి. విశాల్ గున్ని ఏమో డీసీపీగా ఉన్నారు. కమిషనర్ స్థాయిలో ఉండి, పోలీస్ కమిషనర్ స్థాయిలో ఉండి స్వయంగా నిబంధనల ఉల్లంఘనకు ఆయన పాల్పడ్డారు కాబట్టి కాంతిరాణ టాటాపై కూడా ఇదే విధమైనటువంటి సస్పెన్షన్ని విధిస్తున్నామంటూ జీవో నెంబర్ 1591 రిలీజ్ అయింది. 1592 ఇది పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి ఈ విధమైనటువంటి చర్యలకు యాక్షన్కి పాల్పడడం పూర్తిగా ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛగా, అంటే పిటిషన్ కూడా ఏమీ దాఖలు చేయకుండానే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావాలనే మౌఖిక ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత పిటిషన్ ఒకటి దాఖలు చేయించడం, వీటన్నిటిని చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఎవరో చెప్పిన ఆదేశాల మేరకు ఎవరినో ఫేవర్ చేయడానికే ఇది చేశారు అన్నట్టు ఎస్టాబ్లిష్ అవుతుందంటూ ఆ రిపోర్ట్ రావడంతో చివరికి ఆయన్ని కూడా సస్పెన్షన్లో పెట్టారు. సో మొత్తం తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది ఆ అమ్మాయి జిత్వాని పదే చెబుతుంది. పైగా ఇది ముంబై వరకు కూడా పాకిన కేసు కాబట్టి, ముంబై నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న సర్కిల్స్లో ఇది గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది, అది పారిశ్రామికవేత్త పేరు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న పేరు కాబట్టి అది నేషనల్ మీడియా సర్కిల్స్లో ఇది కూడా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే కనుక లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ సంఘటన, దీనిపై వస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద అంశాలకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూద్దాం మరిన్ని సంచలనాలు ఈ కేసులో నమోదవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ దేశం.